ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆ తల్లికి కుమారులు ఉన్నారు, అయితే వ్యసనానికి బానిసగా మారయ్యారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. తాగుడుకు బానిస అయినటువంటి ఆ కుమారుడు తల్లి పెన్షన్ డబ్బులు ఇవ్వట్లేదని తన్ని తరిమేశాడు. దిక్కుతోచని స్థితిలో ఆమె శ్మశాన వాటికలోనే తలదాచుకున్నటువంటి దుస్థితి అమానవీయ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి రాజవ్వ గొల్లపల్లి రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే గత కొన్ని రోజులుగా ఉంది. విషయాన్ని తెలుసుకున్నటువంటి అధికారులు సఖీ కేంద్రానికి తరలించారు. ఆమె అనారోగ్యం బారిన పడింది, కాలు సైతం ఫ్రాక్చర్ అయింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి దయనీయంగా మారింది. ఆ పరిస్థితిలో సైతం తన కుమారునికి ఎవరు లేరు, ఓ 200-300 రూపాయలు ఇస్తే ఖర్చులకు వెళ్తాయి, అతని యొక్క పరిస్థితి దారుణం అని చెప్పేసి తల్లడిల్లుతున్నటువంటి తల్లి మాటలు హృదయాన్ని కలిసివేసేలా ఉన్నాయి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి. కఠినమైన చట్టాలు ఉన్నప్పుడు మాత్రమే వాటిని సంరక్షించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. చెట్టుపల్లికి ఏర్పాట అయితే అక్కడికి గోపాలను రమ్మని మా సిట్టరమ్మని తొలేసిన. అయితే ఒక్కడన్నా బుక్కడి పోబెట్టలే నాకు కొడుక. కారు ఇప్పుడు కారు ఎదిగే మీరేం చెప్తారో చెప్తున్నా కదా. అయితే పచానవాడ పారేసిపోయిండు నెల. అన్ననే ఉంటే బువ్వలేక. ఎక్కడ ఆడ చిలకవాడ కట్టుకాడ మరి అవిన్ను నేను అన్నం కొనుక్కొని తిన్నాం. చిన్న కొడుకు నేను. రాలే ఆయనకి డెలివరీ రాలే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? చెట్టుపిల్లకి మనిషిని తోలేసిన నేను. ఇప్పుడు కొడుకులు చూస్తలేరు. ఇంకేంటి ఇలా వారెత్తారా? రోబోట్ దిక్కు చెప్పు, రోబోట్ దిక్కు చెప్పు. 2000 రూపాయలు వస్తాయి. 2000 రూపాయలు వస్తాయి. పెద్ద అయినకి చర్చలు ఉంటాడు. ఉంటే ఆయనకి 300-400 ఇచ్చేస్తా. టైపెన్లో విడిచిపెట్టిపోయిండు. ఆడు పీసోడు అయిపోయిండు. ఆయన కనబడితే అవ్వ రోడ్డు వీలు ఉండకు. నా పేరు అనురాధ. నేను సఖీ సెంటర్లో పారామెడికల్గా చేస్తున్నాను. మాకు నిన్న వచ్చేసి జిల్లా అధికారి అయిన మహిళా శిశు సంక్షేమ శాఖ నరేష్ సార్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి అమ్మను తీసుకురావడం జరిగింది. మేము నిన్న తీసుకొచ్చి మా ఆఫీస్లో ఉంచి నిన్న నైటు వైద్య సేవలకని ఇక్కడ హాస్పిటల్కు తీసుకొచ్చినాము. ఎక్స్రే తీయించినాము. అక్కడ బొక్క ఇరిగింది, ఆపరేషన్ చేస్తారా అంటే ఆపరేషన్ ఏం చేయము, ఇప్పుడైతే మందులకే ఉంటుంది అని అన్నారు. వాళ్ళ కొడుకులకు చెప్పాము, వాళ్ళు ఏమీ ఇంకా రెస్పాండ్ కాలేరు. వీళ్ళ కొడుకులు వస్తే డాక్టర్ వాళ్ళు మాట్లాడి పంపించేస్తాము అని అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.